కవితలు పలికే కన్నీటి భాష అక్షరాలు కోటెత్తే ప్రజా హృదయ ఘోష కాళోజీ కవితలు పలికే కన్నీటి భాష నేను ప్రస్తుతాన్ని ఈనాటి సప్నాన్ని రేపటి జ్ఞాపకాన్ని అంటూ ఒకే మాటలో తన వ్యక్తిత్వాన్ని చెప్పిన వ్యక్తి కాళోజీ. తెలంగాణ భాష యాస పరిరక్షణ కోసం పాటుపడిన మహానీయుడిని. నా యొక్క రచనలను ప్రజల జీవితాలను ప్రతిబింబిస్తాయి. అందుకే నన్ను చాలా మంది ప్రజాకవి అని పిలుస్తారు. అన్నము రాములు ఒక చోట, ఆకలి చావులు మరొక చోట అంటూ మనకు జీవితము బాసడగా నిలిచి భూసంఖ్యవాదాన్ని తిరస్కరించిన ప్రజావాది కాళోజీని. అన్యాయాన్ని అంతరిస్తే నా గొడవకు వృత్తి ప్రాప్తి. అక్షర రూపం దాచిన సిరాజుక లక్ష మొదళ్లకు కదలిక. అన్యాయాన్ని ఎదిరించినోడే నాకు ఆర్యాయుడు అని తేల్చి చెప్పే సత్తా ఉన్న మన తెలంగాణ ముద్దు బిడ్డ అయినందుకు గర్వపడుతున్నా నీ కాళోజీ రావును నేను. మరి పలుకుల భాష కాదురా, పలుకుబడుల భాష కావాలిరా. ఏ భాష నీది ఏ వేషమురా, ఈ భాష ఈ వేషం ఎవరి కోసమురా. తెలుగు బిడ్డవై తెలుగు రాదంచున సిగ్గులేక చెప్పుడెందుకురా. దేశ భాషలందు తెలుగు లెస్సేటంచు తెలుగు బిడ్డవై ఎప్పుడు తెలుసుకుందువురా. తెలుగు బిడ్డలో తెలుగు మాట్లాడకు సంకోచపడి ఏదో సంగతేమిడిరా. అన్య భాషలు నేర్చి అనంపురాలని సకలించి వాడురా చావు వెందుకురా. పుట్టుక నీది చావు నీది, బతుకంతా దేశాన్ని. పెట్టుకునే టోపీ కాదు పెట్టిన టోపీ చూడు. ప్రజల సమస్య తన సమస్యగా, ప్రజల గొడవ తన గొడవగా భావించే గుణం కలిగి ఉన్న వ్యక్తి కాళోజీ. ఏం మరి పలుకుల భాష కాదురా, పలుకుబడుల భాష కావాలి. దోపిడీ చేసే ప్రాంతీయతలను దూరం దాకా తండ్రి తీరుతా. ప్రాంతం వాడే దోపిడీ చేస్తే ప్రాణంతో పాట. వీర తెలంగాణ నాది, వేరు తెలంగాణ నాది, వేరే కూడా తెలంగాణ నాది. జై తెలంగాణ, జై జై తెలంగాణ. ఉద్యమాల పురిటి గడ్డపై ఉదయించిన పోరు బిడ్డ ప్రజాకవి కాళోజీ. తెలంగాణ కవన దీప్తి, జనగణాల కథన స్ఫూర్తి కళా